కొంతమంది ఆడవారు చీర బిగించి కట్టుకోవడం వల్ల నల్లటి చారలు పడుతూ ఉంటాయి. ఆ చారలు పోవడం కోసం ఈ చిట్కా. నువ్వుల నూనెలో కొద్దిగా నిమ్మరసం ఇంకా పసుపు ఇవన్నిటిని బాగా కలిపి చారలున్న చోట మసాజ్ చేయండి. అరగంట తర్వాత స్నానం చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ మీరే చూస్తారు. పర్ఫ్యూమ్ బాటిల్స్ అయిపోయిన వెంటనే పారేస్తూ ఉంటారు. అలా పారేయకుండా వాటిని అల్మారాల్లో గనక ఉంచితే బట్టలు మంచి సువాసన వస్తూ ఉంటాయి. కుర్మాలు టేస్టీగా ఉండడం కోసం ఈ చిట్కా. కుర్మా తయారు చేసేటప్పుడు అందులో పుల్లటి పెరుగు వాడండి. ఇలా చేస్తే కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేసి చూడండి. ఎగ్ వైట్ లో నిమ్మరసం కలిపి మీ తలకు పట్టించండి. కాసేపు ఆగిన తర్వాత తలస్నానం చేయండి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య పోతుంది. శనగపిండితో వంటకాలు తిన్నప్పుడు అజీర్తి చేస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే శనగపిండితో వంటలు చేసేటప్పుడు అందులో కొద్దిగా వాము వేస్తే సరిపోతుంది. అజీర్తి చేయకుండా ఉంటుంది. కొంతమంది డ్రై స్కిన్ తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ముందుగా కొబ్బరి నూనెతో బాడీకి మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేయండి. ఇలా చేస్తే స్కిన్ కి ఏ మాయిశ్చరైజర్ లేకుండానే అది చాలా నార్మల్ గా ఉంటుంది.